చాలా మంది నన్ను ఐరాకి చేసే ఉగ్గు రెసిపీ అడిగారు. వీడియో నేను ఉగ్గులో పప్పులు చాలా తక్కువ కలుపుతాను. 2 కప్స్ బియ్యంకి ఒక హాఫ్ కప్పు కూడా వేయను. అంటే బియ్యం ఒక 3 కప్స్ ఉంటే అన్ని కలిపి ఒక కప్పు ఉండేలా చూసుకుంటాను. ఇందులో పెసర్లు, జొన్నలు, పప్పు, ఎర్రపప్పు అండ్ మినుములు ఒక కప్ అయితే 4 కప్స్ వేసుకున్నా. చూపించడం మాత్రం కొంచెం చూపించిన కానీ నేను ఎక్కువ క్వాంటిటీ అన్నిటిని ఒక గంట సేపు నానబెట్టేసి మంచిగా ఎండలో ఎండబెట్టుకోవాలి. ఎండినాక ఇందులో కొంచెం గీ వేసుకొని రోస్ట్ చేసేటప్పుడు ఇందులో ఓమా, జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. చేయడం వల్ల ఉగ్గు ఇప్పుడు ఐరాకి 8th మంత్ వచ్చింది కాబట్టి నేను ఇందులో మక్కన ఇంకా ఓట్స్ కూడా యాడ్ చేస్తున్నా. మక్కన ఇంకా ఓట్స్ కూడా గీలో మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఈ మక్కన ఇంకా ఓట్స్ రెండు మిక్స్ చేసి బ్లెండ్ చేసుకోవాలి. ఓట్స్ పౌడర్ సపరేట్, ఇంకా బియ్యం పౌడర్ సపరేట్ బ్లెండ్ చేసుకోవాలి. మనం రైస్ తో పాటు మిక్స్ చేసి బ్లెండ్ చేస్తే అసలు ఆ మక్కన పౌడర్ మంచిగా కాదు. ఇంకా పౌడర్ చేసేసుకున్నాక వీటిని స్ట్రెయిన్ చేసుకోవాలి. అంటే జల్లెడతో జల్లించుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకునే ముందు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసి స్టవ్ పైన పెట్టి కలుపుతూనే ఉండాలి, ఉండలు కట్టకుండా ఉంటాయి. నేనైతే దీన్ని ప్రిపేర్ చేసే ముందు కూడా ఒక హాఫ్ అన్ అవర్ అంటే తినిపించే ముందు కొంచెం గీ వేసి